నేను ఒక్కటే తమ్ముడు, ఆయన మాట్లాడిన మాటలలో ఫస్ట్ ఊరి ప్రజలకి ఊరోళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఎందుకని మీరు అడుగుతారు. మీకు ఏదంటే ఎంతసేపటికి మీకు ఆధారాలు ఉండాలి. ఎందుకంటే మీరు ఒక మీడియా స్థాయిలో ఉన్నారు కాబట్టి మీకు ప్రూఫ్ లేకపోతే మీరు చూపించలేరు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా ఫోన్ చేసి మీకు కూడా అడిగే ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో ఫస్ట్ నేను ఒక ప్రూఫ్ చూపిస్తాను తమ్ముడు. ఫస్ట్ దాని మీద మీరు ఒక్కసారి చూడండి. నాకు కూడా ఉంది, మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను, నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు, సరే రా పర్వాలేదు. అంటే హైదరాబాద్ గల్లీలో ఈయన పుట్టిండట, రేవంత్ రెడ్డి గారు ఊరికెళ్ళి వచ్చిండట. అంటే ఊరు ప్రజలంటే నీకు అంత చులకన్నా కేటీఆర్? నువ్వు ఎడ పుట్టినావు? చింతమడకలో పుట్టినావు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నావు? సిరిసిల్ల. అమెరికనా? సిరిసిల్ల ఊరు కాదా? సిరిసిల్ల ప్రజలు నిన్ను 3వ సారి గెలిపించారు. అంటే అమెరికాలు గెలిపించారా నేను? అంటే నువ్వు ఊరోళ్ళు అంటే ఊర్లో ఎవరు ఉంటారు తమ్మి? రైతులు ఉంటారు. అంటే రైతులు మనుషులు గారు. ఫస్ట్ బేషరతుగా నువ్వు రైతులకు ఊర్లో ఉన్న వాళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పలేదనుకో బిడా, ఖబర్దార్. ఏమనుకుంటున్నావు? పెద్ద పోటుమనిగాడు అనుకుంటున్నావు నువ్వు? గల్లీలలో పుట్టినా నాకు భాషలు వచ్చు, నాకు అన్నొచ్చు, ఓకే రాని. కానీ ఊరోళ్ళని ఎందుకు చులకనే ఇస్తున్నావు? ఊరండి ఇప్పుడు ఊరు లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? సిరిసిల్ల ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నువ్వు మంత్రిగా పనిచేసినావు కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. దయచేసి తమ్ముడు, ఈ విషయంలో మాత్రం మేము మాత్రం ఊరుకునేది లేదు. ఊర్లలో తిరుక్కుంటూ, ఊరోళ్ళ తిండి తినుకుంటూ, వాళ్ళ సొమ్మంతా తినుకుంటూ మొత్తం గబ్బిలాలలాగా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొని రావణకాష్టం చేసి సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మీ అయ్యను సీఎం చేస్తే, నేను 2 సార్లు మంత్రిని చేస్తే ఊరోళ్ళని తిడతావు. నువ్వు ఊరికెళ్ళి వచ్చినట్టు ఊరోళ్ళకెళ్ళి అంత తెలివిలేలని అనుకుంటున్నావు. బిడ్డ పాతలను తొక్కేస్తారు సిరిసిల్ల ప్రజలు. ఇది క్లియర్గా క్లారిటీగా మన తొలి వెలుగు ద్వారా పోవాలి. తొలి వెలుగు ద్వారా ఇలా సిరిసిల్ల ప్రజలను అవమానించినట్టే, తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. ఊర్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళట, వాళ్ళకంటే చదువు రాదట, వాళ్ళట మనుషులు గారట. ఆయన మాట్లాడే భాషలో అది అమ్మ. మీరందరం కూడా మనం ఒకసారి గమనించాలి. ఈ ఎదవకి మీరు 2 సార్లు 3 సార్లు ఛాన్స్ ఇచ్చి మంత్రిని చేసి ఎమ్మెల్యేని చేస్తే సిరిసిల్ల ప్రజలను, తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఇలా నమ్మి వీళ్ళకి తెలంగాణ ఇస్తే ఊరోళ్ళు అంటే అంత చులకన. ఇలా ఊర్లలో ఉన్నోళ్ళే ఓట్లు వేస్తేనే ఇలా ఎమ్మెల్యేలు అయినావు. అది మర్చిపోతున్నావు. నువ్వు జబ్బలు దడుచుకోకు. అది భాషాపరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష బాగలేదు, టీవీ ముంగల పిల్లలు ఆ భాష చూసినా చెడిపోతారంటూ కేటీఆర్ అంటున్నారు. నీ గుడ్లు పీకి గోటీలు ఆడుకుంటా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, లేకపోతే లాగులో తొండలడిస్తా, ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి ఈ మాటలు మాట్లాడడం కరెక్టేనా అంటూ కేటీఆర్ అంటున్నాడు. ఏం చెప్తారు మీరు? తమ్ముడు నిన్న చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అంటుండు. అంటే మాకు లేవా చెప్పులు? చెప్పుతో కాదు, చెప్పులు కూడా మెడలేస్తాం నిన్ను. కాకపోతే ఏంటంటే మాకు సంస్కారం నేర్పించింది కాంగ్రెస్ పార్టీ. మా పీసీసీ గారు సమన్వయం పాటించాలి మనమని చాలా సందర్భాలలో చెప్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ ఆవేశం వచ్చేలా మాట్లాడతారు. కానీ మన ఆవేశం అంటే లేదన్నా, తెలంగాణ ప్రజలకు మనం కూడా జవాబుదారీగా ఉండాలి. ఇప్పుడు ఇవాళ చెప్పుతో కొట్టు అంటాడు, రేపు ఇంకేదో ఒక్కటి అంటాడు. ఇప్పుడు ఒక చెయ్యి నిన్ను చూపిస్తే 4 ఏళ్ళు మననైతే చూపిస్తే కదా, ఒక ఏళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తాయి. ఆ చెప్పుతో నిన్ను కొడితే చెప్పుతో మేము కొట్టలేమా? అంటే మేము కూడా తెలంగాణలోమే, మేము కూడా ఉప్పు కారం తిన్నోళ్ళమే. మాకుండదు ఆ రోషం, మాకుండదు ఆ పౌరుషం. ఏమో అనుకుంటున్నావు నువ్వు. తన్నించుకునే రోజులు దగ్గరకు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారిని చూస్తే చెప్తావు, మాకు కూడా చేతి గులలేస్తుంది. మరి నిన్ను చూస్తే దౌడలు వల్ల కొట్టాలనిపిస్తుంది. మరి పగల మరి అది మాకు కూడా అనిపిస్తుంది. మరి ఏదో జోకర్లాగా వచ్చి మీ అయ్యే భాషను మాట్లాడదాం అనుకుంటున్నావు. నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావా? నువ్వు మాజీ సీఎం అనుకుంటున్నావా? అంటే బీఆర్ఎస్ కార్యకర్తలని కేటీఆర్ సీఎం అని నువ్వేమైనా కలలుగా అంటున్నావు? పగటి కళలు. రేవంత్ రెడ్డి గారి స్థాయికి నువ్వు ఎక్కడ సరిపోతావు చెప్పు? మీ నాయనని మాట్లాడవాను. మీ నాయన మాట్లాడిందా? పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి సీటు కొన్నాడు రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నాడు కదా, నిజమేనా? ఒకవేళ నిజంగా కూడా పేమెంట్ కోటాలో సీఎం అవుతారనుకుంటే వాళ్ళ దగ్గర 2 లక్షల కోట్లు ఉన్నాయి. 2 లక్షల కోట్లతో కొనలేరా వీళ్ళు? తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా వచ్చారండి. ఒక ఎమ్మెల్సీగా కానివ్వండి, ఒక జెడ్పీటీసీ ఇండిపెండెంట్గా గెలిచారు. వీడి ముఖాన్ని ఒకసారి పోయేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేకుండా వచ్చి అక్కడ సిరిసిల్ల నిలబడమను, గెలుస్తాడేమో చూద్దాము. రేవంత్ రెడ్డి గారు ఆయన సొంతంగా రాజకీయాలకు వచ్చిండ్రు. బ్యాక్గ్రౌండ్ లేదు ఆయనకి. వాస్తవానికి ఒక పాలమూరు బిడ్డగా కష్టపడి పైకొచ్చాడు. అది అవునన్నా కాదన్నా చరిత్రను మారవలేవు. ఒక జెడ్పీటీసీ అనేది అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అక్కడ కూడా అంత మంచిగా, అప్పుడు మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు బలంగా ఉన్నాయి. ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ గెలిచి ఒక ఎమ్మెల్సీగా కూడా ఇండిపెండెంట్ గెలవడం మామూలు విషయమే చెప్పండి.
ప్రతి విషయంలో ఆయనకు ఎదురు లేకుండా ఈరోజు చేస్తే ఆయన గెలిస్తే ఇవాళ ఆయనను నువ్వు పేమెంట్ సీట్ అంటావు. సీఎం అనేది పేమెంట్ పెట్టుకుంటామంటే మరి చాలా మరో 1,00,000 కోట్లు ఇస్తామనే సీఎం ఆయుధామన్న వస్తుందేమో, మరి వాళ్ళని అడగాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.